రేయ్, నువ్వు కృష్ణశాస్త్రిలే మీ మామయ్య ఇంట్లో తిరుగుతున్నావు మీ అమ్మ నాన్నకి తెలీదు. పోనీ నువ్వు సులేమాన్ అన్న విషయం మీ మామయ్యకి తెలీదు. అందరికీ ఒకేసారి నిజం తెలిసిందనుకో, రెండు కుటుంబాలు కలవడమేమో గానీ ఆళ్ళు ఇల్లు కొట్టుకొని నిన్ను చంపేస్తారా? మా రెండు కుటుంబాలని కలపడానికి నేను పెళ్లికైనా చావుకైనా దేనికైనా రెడీ. హలో. ఒరే అనకొండ, నేను విలన్ లక్షణం ఒకటి కూడా లేదేంట్రా? కామ్గా వింటున్నాను కదా అని కామెడీ చేయబాక. నేనేమన్నా నీ బావుమరిదినా కామెడీలు చేయడానికి? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని శివాలయానికి తీసుకెళ్ళాడు. దమ్ముంటే కిడ్నాప్ చేసుకో. ఆల్ ద బెస్ట్. ఏమండి, ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్, యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఐఎమ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు, మీరేమిటి ఇదంతా మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడిక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి, ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులు అంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. బియ్యంకలు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, తీసుకెళ్ళి గుడి పెట్టారండి. నేను చెప్పేది వినండి. వాడు దుర్మార్గుడు, మోసగాళ్ళు. అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. బంగారాజు, అతను చెబుతోంది నిజమే కదా? ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు. పెళ్లి కూతురు? అవునయ్యా. ఆహా, పిల్ల మాత్రం గోల్డ్లో ఉంది. బ్యాడ్ లక్. తలరాతే రోల్డ్ గోల్డ్ లా ఉంది. అరవకో నాయుడు, ఇవాళ నీకు నాకు లాస్ట్ మ్యాచ్. మన ఇంటికి కాబోయే పర్మిట్స్ ని ఈడ్చుకురండి రా. వెళ్ళండి. ఫోన్ చేయి. ఇంకోసారి ఆలోచించరా? చెయ్యరా. హలో సార్, చెరువు పక్కన శివాలయం దగ్గర సులేమాన్ మీద ఎవరో అటాక్ చేశారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. సులేమాన్ మీద అటాక్ జరుగుతోందంట. కారు శివాలయం వైపు తిప్పు. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థం అవుతుంది. మీ అబ్బాజాన్ వచ్చారా? సులేమాన్ కొడుతున్నారని మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయ్యా. మనకెందుకు వచ్చిన గొడవరా? వెళ్దాం రండి. ఏమండి, మా అన్నయ్య వాళ్ళని కాపాడమని చెప్పండి. రజాక్,
వెళ్ళి కాపాడండి. అయ్యా బచ్చన్ మిమ్మల్ని తగలయ్యా నామే తెస్తానంట. షర్మిల బంగారాజు అక్కడ పక్క తీసుకెళ్ళు. ఏ సార్ తెలియదంటారా? మొన్నటి దాకా మీ అక్క అంటే ఏ అక్కని కొట్టారు, ఇప్పుడు ఏ అక్క అంటే మా అక్క అని కొడుతున్నారు. నీ అక్క ఈ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిన మా అక్క గుర్తొస్తుందిరా. అక్క నీ అక్క. మన వాడు తలకాయ కాపాడుదామని వస్తే మన తలకాయలు ఎగిరిపోతున్నాయే. బ్రతుకుంటే నేపాల్ వెళ్ళండి బతకచ్చు. కొబ్బరికాయ చేస్తుంది పరిగెత్తాయి. పదండి. పెళ్లి కూతురు లాక్కండ్రా. సరస్వతి అమ్మ సరస్వతి సరైన టైం లేదవరా. సులేమాన్ ఏంటి? వాడు నా కొడుకు అన్నయ్య. పేరు సులేమాన్. నీ మేనల్లుడు అన్నయ్య. మ్యాచ్ అయిపోయింది. నేను ముందే చెప్పాను ఆ ఫ్యామిలీతో పెట్టుకోవద్దని. బతుకుంటే కొబ్బరికాయలు అమ్ముకోవచ్చు. పదండి పదండి. నీకేం కాలేదు కదా బాబు? ఏం కాలేదమ్మా. కృష్ణ శాస్త్రి కృష్ణ శాస్త్రిలా నటించి మమ్మల్ని అందరినీ ఎందుకు మోసం చేశావు? మా అమ్మ మోసం చేయడం నేర్పించలేదు మామయ్య, మీ కుటుంబాన్ని ప్రేమించడం నేర్పించింది. మా అమ్మ ఏం తప్పు చేసింది మామయ్య? ప్రేమించి పెళ్లి చేసుకుంది, అంతేగా. ఒక మనిషిని హత్య చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. కానీ మా అమ్మ 22 సంవత్సరాలుగా శిక్షను అనుభవిస్తూనే ఉంది. ప్రేమించిన వాళ్ళందరినీ దూరం పెడితే ఈ ప్రపంచంలో ద్వేషం తప్ప
పడే బాధ చూడలేక మిమ్మల్ని కలపాలన్న ఉద్దేశంతోనే మీ ఇంట్లో అడుగుపెట్టాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు మావయ్య. మన రెండు కుటుంబాల మధ్య కులం మతం అడ్డుగా లేవు మావయ్య, పంతం అడ్డుగా ఉంది. మా అమ్మని క్షమించండి మావయ్య, ప్లీజ్ ప్లీజ్ మావయ్య. బంగారాజు ఎక్కడ? సార్ ఎక్కడున్నాడు సార్? రా పిలుస్తారు రా. పొరపాటు అయిపోయింది సార్. కృష్ణశాస్త్రి అనుకుని సులేమాన్ తీసుకొచ్చేసాను సార్. నువ్వు చేసిన పొరపాటు వల్ల మా రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఈ క్రెడిట్ అంతా నీదే. క్రెడిట్ మాట దేవుడు ఎరుగు సార్, కొట్టకపోతే చాలు. రేయ్ గజమాల తీసుకురండ్రా. ఇది అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ నీదా? క్రెడిట్ నీది నాది కాదురా, సులేమాన్ది. సులేమాన్ కమ్ హియర్. అయితే ఓకే కమ్ ఆన్. కళ్యాణమస్తు. Production number 2. All the best, take number 1. శివాజీరావు గైక్వాడ్, పేరు మార్చి రజనీకా. పిల్లందం కేక కేక ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగేదెట్టగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రెదిగా నీరు తాగలేనిక తిండి లేదిగా గుండె కోలుకోదిక చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా ప్రేమిట్టా పుడుతుంటే ఆ ప్రేమిట్టా ఆపాలో ఆపక ఎట్టా తెలపాలో అది తెలపక ఎట్టా బ్రతకాలో ఏ చోటైనా నువ్వు కనబడితే ఎట్టా చేసే ఏ పనినైనా నువ్వు చెడగొడితే ఎట్టా నాలో మొత్తం నువ్వే నిండేస్తే ఎట్టా అరే నా ప్రాణం అంతా నువ్వే పిండేస్తే ఎట్టా నిమిషం నిమిషం ఎదకోత నరకం నరకం బ్రతుకంతా నడిచేసిలనై తిరిగేస్తుంటా నీలో నా చేరేదాకా పిల్లందం కేక కేక ప్రతి వాయిదాకి గొడవలే. మీరంతా అలర్ట్ గా ఉండండి. ఎస్ సార్.